చూసుకుంటా ఉంటే అక్కడికి వచ్చిన వైసీపీ కార్యకర్తలు పోలీసుల మీద రెచ్చిపోతే అప్పుడు మాట్లాడాడు ఆ మాట. ఆ విధంగా చాలా క్లియర్ గా మొత్తం మీ ప్రైమ్ లైన్ రిపోర్టర్ ద్వారా తెప్పించుకునేటువంటి ప్రయత్నం చేయని మీకు ఐడియా ఉందని నేను అనుకుంటున్నాను. మాట వచ్చింది ఒక పెత్తందారీ వ్యవస్థని కాపాడుకోవడం కరెక్టా, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనుకోవడం కరెక్టా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గాంధీ గారు అంటారు ఈ దేశానికి గ్రామాలే పట్టుకోమని. ఎక్కడైతే గ్రామాలు బలంగా ఉంటాయో, ఎక్కడ లోకల్ నాయకత్వం బలంగా ఉంటుందో, స్థానిక నాయకత్వం మన దేశం అభివృద్ధి కాబడితే ఆ రకంగా నిన్న 30 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి ఎన్నికల్ని మనం అభినందించాల్సింది పోయి ఇంకా ఏదో రంధ్రాన్ని అంటారు కదా, అలా చేసి తప్పులు ఎతికే ప్రయత్నం చేయడం అనేది పొరపాటు. అసలు మొన్నటిదాకా ఎన్నికలు లేవండి, ఇలా ఎన్నికలు జరిగాయి, మనం సంతోషించాలి. దాని మీద సమాచారం ఇంతవరకు చెప్పలేదు. ఎల్లిస్టా మరి ఆయన మరి ఇంక నేను అంటేనేమో అందరినీ ఎల్లో కోట్ వేస్తున్నారని చెప్పేసి అంటారు. మంత్రి గారు రావచ్చా రాకూడదా, ఎలక్షన్ జరిగేటటువంటి జెడ్పీటీసీ పరిసర ప్రాంతంలో అతను ఓటరా, ఈ రెండు విషయాలు ఎల్లిస్ట్ గారికి సారీ ఆ ఎల్లిస్ట్ గారికి తెలిస్తే చెప్పండి. లేకపోతే కార్తిక్ గారు చెప్పండి. మంత్రి గారు రావటం తప్పని మీకు అనిపిస్తే నీలం సహాని గారికి కంప్లైంట్ చేయండి. మీరు ఇష్టపడి ఐఏఎస్ కదా, మంచిగా ఐఏఎస్ కదా ఆవిడ. జగన్మోహన్ రెడ్డి గారు అభినందించారు కదా, రేపు కోర్టులో పిటిషన్ వేసుకోండి. సహాని గారు ఏం చెప్తారు అసలు జరిగిన ఎన్నికలు మీరు అభినందిస్తున్నారా లేదా? ఏ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులు పక్క ఊర్లో వాళ్ళు ఉండొద్దు అనేటటువంటి నిబంధన. మంత్రి గారు వస్తే అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రి గారు వస్తే కాదు, ఒక కుటుంబం చేతుల్లో నుంచి 10,600 ఓటర్ల చేతుల్లోకి ప్రజాస్వామ్య వ్యవస్థ రావటాన్ని మీరు ఆహ్వానిస్తున్నారా లేదా? మాట్లాడదాం అజయ్ గారు. ప్రజలు ఓటేసి హక్కు రావటాన్ని మీరు అభినందిస్తున్నారా లేదా? 11 మంది అభ్యర్థులు పోటీ చేయటాన్ని మీరు ఆహ్వానిస్తున్నారా లేదా? నామినేషన్లు చిక్కి వేయకుండా నామినేషన్లు వేసుకునే హక్కుని కల్పించడం, ప్రచారం చేసుకునే హక్కుని కల్పించడం, ప్రచారం చేసిన తర్వాత ఎన్నిక పోలింగ్ జరగటం, ఇదంతా ఒక ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం. దీన్ని మీరు అభినందిస్తున్నారా లేదా? అజయ్ గారు, ఏంటి మరి 144 సెక్షన్ అమల్లో లేదు, అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగాయి అని అంటున్నారు. ఇప్పటి వరకు మరి ఎన్ని కంప్లైంట్స్ అందాయి? మీ దృష్టికి ఏమైనా వచ్చిందా పోనీ? మేడం, నాకు అర్థం కాని విషయం ఏంటంటే మాట్లాడితే అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగినాయి అంటారు. అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగితే అంతమంది ప్రజలు లైన్లలో నించోండి ఏ విధంగా ఓట్లు వేశారండి? అది ఎట్లా ప్రజాస్వామికం అవుతుంది? మరి ఇప్పుడు చిన్నరెడ్డి గారు చూపించిన వీడియోకి ఏం చెప్తారు? అంతమంది మహిళలు ఉంటే ఓటు వేయడానికి మమ్మల్ని పంపించలేదు, అనుమతించలేదని పోలీసు కూడా మాట్లాడుతున్నాడు కదా. మీకు ఆన్సర్ చేస్తున్నారు. 40 మంది ఆడపడుచు పోలీసు అధికారులు అడ్డుకున్నారన్నారు. 40 మంది ఆడపడుచులు, సార్ ఇదిగోండి సార్ నా ఓటర్ స్లిప్, ఇదిగోండి సార్ నా ఐడెంటిటీ కార్డు, ఎందుకు సార్ మమ్మల్ని ఓట్లు వేయడానికి పోనివ్వడం లేదు, ఏంటి సార్ మేము చేసిన నేరం? మేడం, అక్కడ వాళ్ళు గలాటా చేశారు, మాకు సిరా పుయ్యలేదు, మమ్మల్ని అడ్డుకుంటున్నారు, మమ్మల్ని ఓటు వేయడానికి పోనివ్వట్లేదు అన్నారు. నిజంగా మీరు ఓటు వేయడానికి వస్తే అమ్మా మీ చేతిలో ఓటర్ కార్డు అయినా ఉండాలా, ఓటర్ స్లిప్ అయినా ఉండాలా, దానికి తెచ్చిన మీరు ఆధార్గా అయినా లేకుంటే ఏదన్నా ఉండాలా? ఏం లేదు కదా. నిన్న క్యూ లైన్ లో నించున్న అంతమంది మహిళల చేతిలో ఓటర్ కార్డులు ఉన్నాయి, ఓటర్ స్లిప్లు ఉన్నాయి. క్యూ లైన్ లో నించున్న అంతమంది వృద్ధుల చేతిలో ఓటర్ కార్డులు ఉన్నాయి, ఓటర్ స్లిప్లు ఉన్నాయి, ఐడెంటిటీ కార్డ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. వేంపల్లెకి చెందినటువంటి వ్యక్తి ఇక్కడ పులివెందులో ఓటు ఎలా వేస్తాడండి? టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి ఓటు ఎక్కడి నుంచి వచ్చింది అతనికి? ఇది ఒక చిత్రం కాదు, ఏమన్నా అంటేనేమో సాక్షి పేపర్ లో వచ్చింది అని చెప్పేసి వినండి చిన్నపరెడ్డి గారు, వినండి, మీకే సమాధానం చెప్తున్నాను. వాస్తవాలు మాట్లాడండి. చెప్తున్నాను కదా, వినే ఓపిక ఉంచుకోండి. నేను మీరు మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడను, వినటం నేర్చుకుంటా ఫస్ట్. మీరు కూడా వినటం నేర్చుకోండి, తర్వాత విఘ్నులు కదా, విఘ్నులు చిన్నరెడ్డి గారు విందాము.
టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అసలు మనకు కావాల్సింది ఏంటో విందాము. ఓకే నేను అజయ్ గారు ఇప్పుడు ఆయన ఒక నిన్న అవినాష్ రెడ్డి కూడా ఒక డిమాండ్ చేశారు. లోపల వెబ్ కాస్టింగ్ ఎలా జరిగింది, బయట జరిగిన సీసీ ఫుటేజ్ అంతా కూడా మాకు రిలీజ్ చేయాలి, న్యాయం చేయాలని మాట్లాడుతున్నారు. ఓకే మరి నిజంగా 144 సెక్షన్ అమలు చేయలేదు, అక్కడ ప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగాయి, చాలా గొడవలు జరిగాయి, ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడారు అనే వీడియో మీరేమైనా రిలీజ్ చేసి చూపిస్తున్నారా? వాళ్ళు అడిగిన దానికి ఇప్పుడు ఎన్నికలు జరిగిపించింది ఎవరు? స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కదా. అక్కడ నిజంగా ఏమైనా తప్పులు జరిగితే స్టేట్ ఎన్నికల కమిషనర్ గారు ఆ విషయాలన్నీ బయట పెడతారు. ఈ రోజు మూడో బూత్లో 14 బూత్లు ఎందుకు రీపోలింగ్ పెడుతున్నారు మేడం? అవసరం లేదు కదా. ఎన్నికలు అయిపోయింది, వీళ్ళన్నట్లుగా అప్రజాస్వామికం అయితే ఎన్నికలు అయిపోయింది, క్లోజ్ చేసి రేపు రిజల్ట్స్ ఇచ్చేయచ్చు కదా. అక్కడ తప్పు జరిగిందని అక్కడి నుంచి వచ్చిన స్పందన వెంటనే ఎలక్షన్ కమిషనర్ గారు దాని మీద యాక్షన్ తీసుకున్నారు. ఆ 3-14 పోలింగ్ బూత్ లో మళ్ళీ రీపోలింగ్ చేయండి అని ఈ రోజు పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 5 దాకా పోలింగ్ నిర్వహించారంటే అది ప్రజాస్వామ్యకమా అప్రజాస్వామికమా? ఈయన మాట్లాడితే మంత్రి ఎందుకు వచ్చాడు అన్నారు. అక్కడ సంబంధం లేని ఓటు లేని ఆ ఎమ్మెల్యేలు ఎందుకు వచ్చారు? అక్కడికి మాజీ ఎమ్మెల్యే ఎందుకు వచ్చాడు, ఎమ్మెల్యే ఎందుకు వచ్చాడు? ఏం అవసరం? వాళ్ళు దాని నియోజకవర్గమా? అక్కడ ఓటర్లా? అవినాష్ రెడ్డి అక్కడ ఓటరా? దేనికి వచ్చారు వీళ్ళంతా? నిన్న కేవలం ఒక అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారా? మా ఎమ్మెల్సీ అరెస్ట్ చేసి ఇంట్లో పెట్టలేదా? ఈ రోజు నేనేమన్నాను, మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు అక్కడ ఎవరితో గొడవ పడ్డాడు? ఒక ఎమ్మెల్యే ఒక మాజీ ఎమ్మెల్యే తోటే కదా. వాళ్ళ నియోజకవర్గం అది, వాళ్ళకి ఏం సంబంధం? వాళ్ళు ఎందుకు వెళ్ళారు అక్కడికి? మరి దానికి సమాధానం ఉందా? మాట్లాడితే మంత్రి ఎందుకు వచ్చాడు అని మీకు చేతనైతే అసలు మీ అభ్యర్థిగా పులివెందుల అభ్యర్థిగా నిచ్చిన హేమంత్ రెడ్డి అసలు ఓటు వేయడానికి ఎందుకు పోలా? అంటే మీకు ఏకగ్రీవం అయితేనే ఓట్లు పెడితే మీరు పోరు, ఎన్నికలు నిర్వహిస్తే మీరు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయరు. మేడం వీళ్ళు మాట్లాడుతున్నారు అప్రజాస్వామికం అని. గతంలో చిత్తూరు నుంచి తమిళనాడు నుంచి బస్సులేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకొచ్చి ఫంక్షన్ హాల్లో పెట్టిన విజువల్స్ రాష్ట్రం అంతా చూసింది, దేశం అంతా చూసింది. ప్రతి చేతిలో ఓటర్ స్లిప్ ఉంటే ఆ ఓటర్ స్లిప్ లో ఉన్న పేరుకి ఆవిడకి సంబంధం ఉండదు, ఆ పోలింగ్ బూత్ కి ఆవిడకి సంబంధం ఉండదు. వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఓటర్లు పట్టుకొని చూపించాం మనం ప్రజలకి. నేను ఎంతమందిని చూపించారండి వీళ్ళు? ఏమన్నా విజువల్స్ ఏవండి? నేనేమన్నా అడ్డుకుంటారు అంటున్నా. అడ్డుకున్న వాళ్ళ చేతిలో ఓటర్ స్లిప్లు అయ్యి, ఓటర్ స్లిప్లు ఉంటే ఎందుకు అడ్డుకుంటారు? ఇది నా పోలింగ్ బూత్ అంటే నేను ఓటు వేయాలండి, ఇది కూడా నా ఓటర్ స్లిప్, నా ఓటర్ కార్డు, నా ఐడెంటిటీ కార్డు అంటే ఎందుకు అడ్డుకుంటారు? ఒక్కళ్ళు చూపించాల, కేవలం గలాట, గొడవ చేయాలా. పోలీసులు నిర్బంధించిన తర్వాత పోలీసులు కబులు కప్పి మళ్ళీ తప్పించుకోవడానికి అవినాష్ రెడ్డి ఎందుకు ప్రయత్నం చేశాడు? అవినాష్ రెడ్డి అభ్యర్థా? అవినాష్ రెడ్డి పోటీ చేశాడు అక్కడ? ఆయన ఎంపీ పదవి రాజీనామా చేశాడా? వీటన్నిటికీ సమాధానం ఉందా మేడం? అయితే పోలీసులను తిట్టాలా? నిన్న కోయా ప్రవీణ్ గారి మీద టార్గెట్ చేసి మరీ మాట్లాడుతున్నారు డిఎస్పీ గారి మీద. ఏం తప్పు చేశాడు ఆయన? అంటే కాల్చి పడేస్తా కొడకల్లారా అనే దానికి కోపం వచ్చింది. కానీ ఆయన ఏమన్నాడు మేడం ఇందాక చిన్నపరెడ్డి గారు? చంద్రబాబు నాయుడు ఇచ్చిన చీప్ లిక్కర్లు తాగి తిట్టారు అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన చీప్ లిక్కర్లు తాగితే మీ నాయకుల పక్కన ఎందుకున్నారు? చంద్రబాబు నాయుడు ఇచ్చిన చీప్ లిక్కర్లు తాగిన వ్యక్తులు మీ పార్టీ వాళ్ళు అయితే, లేకుంటే టీడీపీ వాళ్ళు అయితే డిఎస్పీ ఎందుకు తిడతాడు? మీరు మీ లెక్క ప్రకారం తిట్టకూడదు కదా, మిమ్మల్నే తిట్టాలి కదా, వైసీపీలను టార్గెట్ చేయాలి కదా. అంటే చీప్ లిక్కర్ ఎవరిచ్చి తీసుకొచ్చారు ఇప్పుడు అక్కడికి? అక్కడ డిఎస్పీ గారు ఎవరి మీద సీరియస్ అవుతున్నారు? అక్కడ ఎస్పీ గారు, అక్కడ పోలీస్ అధికారులు ఎవరి మీద సీరియస్ అవుతున్నారమా? చీప్ లిక్కర్లు మేము ఇచ్చామా? మేము మాట్లాడిపించామా? ఈరోజు మాట్లాడేదానికి అర్థం పర్థం ఉండాలా. ఇక సంతోషపడాలి చిన్నపరెడ్డి గారు. 30 ఏళ్ల తర్వాత అక్కడ ఎన్నికలు జరిగినాయి, గెలుపోవటములు ప్రజలు డిసైడ్ చేస్తారు సార్. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓటు వేసుకుంటారు సార్. ఫస్ట్ స్వేచ్ఛగా స్వతంత్రంగా ఓటు వేయనివ్వండి. నిన్న జరిగింది అది. అంటే ఇన్ని రోజులు స్వేచ్ఛగా జరగలేదేంటి అజయ్ గారు? 30 ఏళ్లగా స్థానిక సంస్థలు జరగలేదు. ఎందుకు జరగలేదు మేడం? నిన్న సతీష్ రెడ్డి గారు బాగా గుండెలు బాధేసుకొని పోలీస్ అధికారులు ఇష్టానుసారంగా తిట్టి, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇష్టానుసారంగా ఎంత మాటలు కావాలంటే అంత మాటలు మాట్లాడిన ఆ వ్యక్తి చూపిస్తున్నారు. జెడ్పీటీసీ అభ్యర్థి ఇంటిని ముట్టడించిన టీడీపీ మూకలు. మేడం ఇప్పుడు ఇంటిని ముట్టడించిన టీడీపీ ముందు 300 మంది షామియానాలు వేసుకొని టీడీపీ వాళ్ళు కూర్చొని నువ్వు బయటకు పోలీస్ అధికారులు దాని గురించే చెప్తున్నాను చిన్నపరెడ్డి గారు. నిన్న పోలీస్ అధికారులు దాని గురించి కూడా చాలా అద్భుతంగా వివరించారు. మేడం మేము వెళ్ళామండి, రండి సార్, మీరు మిమ్మల్ని ఎవరు అడ్డుకోలేదు, ఇక్కడ మీకేదో ఇబ్బంది కలిగిందని మాకు ఇట్లా రిపోర్ట్ వచ్చింది, మీరు రండి ఓటేద్దామంటే నేను రాను. ఓటు హక్కు వినియోగించుకోవడం చేత గానీ నువ్వు ఒక అభ్యర్థివా? నీకు అవసరమా ఎన్నిక?